ఈ కార్ రేస్లో అవినీతి జరిగిందంటూ తెలంగాణ ఏసీబీ పెట్టిన కేసు విషయంలో సుప్రీంకోర్టులో ఇవాళ కేటీఆర్ గారికి నిరాశ ఎదురైంది. అక్కడ ఎఫ్ఐఆర్ని క్వాష్ చేయడానికి కోర్టు అంగీకరించకపోవడంతో ఆయన పిటిషన్ని వెనక్కి తీసుకున్నారు. దీంతో దర్యాప్తు జరపడానికి ఏసీబీకి లైన్ క్లియర్ అయినట్టయింది. రెండవది, రేపు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దగ్గరికి విచారణకు హాజరబోతున్నారు కేటీఆర్ కాబోతున్నారు. మరోవైపు ఏసీబీ ఎనీ మూమెంట్ అరెస్ట్ చేసే అవకాశం ఉంది అనే వార్తలు కూడా చక్కర్లు కొడుతున్నాయి. ఇది ఎంతవరకు జరుగుతుంది లేదు తర్వాత విషయం, కానీ ఆ క్వాష్ చేయడానికి ఇటు హైకోర్టు నిరాకరించింది, సుప్రీంకోర్టు నిరాకరించిన నేపథ్యంలో ఏసీబీ ఇంకొంచెం అడ్వాన్స్ అయ్యే అవకాశం ఉందనేది జరుగుతున్న చర్చ. దీని మీద మనతో చర్చలో పాల్గొంటున్నారు బీఆర్ఎస్ సీనియర్ నేత రావుల శ్రీధర్ రెడ్డి గారు, అలాగే కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ నగర అధ్యక్షులు రోహన్ రెడ్డి గారు అండ్ హైకోర్టు సీనియర్ అడ్వకేట్ అరుణ్ కుమార్ గారు మనతో చర్చలో పాల్గొంటున్నారు. శ్రీధర్ రెడ్డి గారు నమస్తే. నమస్కారం. శ్రీధర్ రెడ్డి గారు, ఇవాళ సుప్రీంకోర్టులో కూడా క్వాష్ పిటిషన్ని తిరస్కరించింది కదా, ఏంటి పార్టీ ఏం భావిస్తోంది, ఎలాంటి పరిణామాలు ఎదుర్కొనే అవకాశం ఉంది? సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ విత్డ్రా చేసుకున్నాం. అట్ ద సేమ్ టైం విచారణ కొనసాగించాలని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. ఇంతకుముందు కూడా ఎట్లయితే హైకోర్టు క్వాష్ పిటిషన్ డిస్మిస్ చేసిన తర్వాత సేమ్ ఆర్డర్ ఒక రకంగా ఆఫ్ కోర్స్ అయితే ఎట్లయితే ఏసీబీ విచారణకు సహకరించి వెళ్ళి ఇన్వెస్టిగేషన్కి వెళ్ళారో వాళ్ళు ఇచ్చినటువంటి నోటీసులకు అనుగుణంగా రేపు ఈడీకి కూడా అటెండ్ అవుతారు. అండ్ ఫర్దర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఎట్లా ఏసీబీ కానీ లేకపోతే ఈడీ కానీ తీసుకుంటే వాటికి లా అబైడింగ్ సిటిజన్ ఐ విల్ కోఆపరేట్ అని చెప్పి ఇంతకుముందు కూడా కేటీఆర్ చెప్పారు. అది కంటిన్యూ అవుతుంది. దెర్ ఈస్ నథింగ్ న్యూ. నేను ఇంతకుముందు గతంలో కూడా చెప్పాను, చాలా మంది చుక్క ఎదురైంది ముక్క ఎదురైంది అని చెప్పేసి మాడుతూ ఉన్నారు. చుక్క అదేంత ఏం లేదండి, సంక్రాంతి కదా చుక్క ముక్క అంటారులే, వాళ్ళ బాధలు వాళ్ళు ఏం చెప్పలేము. ఇష్యూ ఏంటంటే బేసికల్లీ మేము ముందు కూడా చెప్పాము, కేసు ఎదుర్కోవడం అంటే ఒకటి ఈ కేసులో అవినీతి లేదని బలంగా నమ్మినాం కాబట్టి అది ప్రజాక్షేత్రంలో ఉంచాం. రెండోది న్యాయపరంగా మాకున్నటువంటి అన్ని ఆప్షన్స్ని ఎక్స్ప్లోర్ చేస్తామని చెప్పాం. అదే దానికి అనుగుణంగానే హైకోర్టుకు వెళ్ళినాం, సుప్రీంకోర్టులో ఇంకో ప్రయత్నం చేసినాం. ఎండ్ ఆఫ్ ద డే సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ విత్డ్రా చేసుకున్నాం కాబట్టి దే హ్యావ్ టేకెన్ యాజ్ డిస్మిస్డ్ యాజ్ విత్డ్రాన్. హెన్స్ మన ఇన్వెస్టిగేషన్ ముందుకు పోతుంది. దానికి అనుగుణంగా ఎట్లయితే ప్రాసెస్ ఉంటుందో ఆ ప్రాసెస్కి సహకరిస్తూ కేటీఆర్ విచారణలో పాల్గొంటారు. డజంట్ మీన్ దట్ అది విత్డ్రా చేసుకున్నాం కాబట్టి ఉద్దేశం ఏదో కేటీఆర్ తప్పు చేసినారనో దాంట్లో అవినీతి జరిగిందనో మరొకటనో కాదు. చాలా క్లియర్ కోర్టుల్లో వెళ్ళినప్పుడు చాలా రకాల పరిణామాలు జరుగుతుంటాయి అంత మాత్రాన. అయితే ఇక్కడ ఒక అంశం పరిగణలోకి తీసుకుంటే అవినీతే లేదు ఇందులో, ఇది ఒక ఏం కేసు, అది తుస్కేసా, లొటపీస్ కేసు ఇది. లొటపీస్ ముఖ్యమంత్రి అని మాట్లాడినారు కేటీఆర్ గారు. ఆఫ్ కోర్స్ అది పెద్ద తిట్టు అని నేను అనను, కానీ చాలా లైట్ వీళ్ళలో తీసేశారు. ఈ కేసు నిలబడేది కాదు అనే మాట కూడా మాట్లాడినారు. కోర్టు ఎప్పుడైతే క్వాష్ పిటిషన్ని తిరస్కరించిందో ఆ రోజు విచారణకు కూడా వెళ్ళొచ్చారు ఆయన. 3 గంటలు 4 గంటల విచారణ జరిగితే బయటకు వచ్చి ఏసీబీ వాళ్ళ దగ్గర క్వశ్చన్లు కూడా లేవు నన్ను అడగడానికి. మళ్ళీ రేవంత్ రెడ్డి రాసి పంపితే అడుగుతారేమో, పిలుస్తారేమో, అంతమించి ఆడ అడగడానికి కూడా ఏం లేవు. అంటే చాలా చాలా అంటే చాలా కాన్ఫిడెంట్గా అసలు ఇందులో పాయింటే లేదు అనే తరహాలో మాట్లాడినారు. కానీ ఇటు హైకోర్టు క్వాష్ చేయడానికి నిరాకరించింది, సుప్రీంకోర్టు క్వాష్ చేయడానికి నిరాకరించింది. అంటే అందులో పాయింట్ ఉన్నట్టే కదా. దీనికి ఏం చెప్తారు? అంటే ఎఫ్ఐఆర్ స్థాయిలో విచారణ ఇంకా కొనసాగ